ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే క్షీరదోదశి పూజ అయితే చేసుకుంటారు కదా. నేనైతే ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను, చూసారు కదా. పూజ అయితే నేను ఇలా అయితే చేసుకున్నానండి. ఇప్పుడు చేసుకోలేదు, నేను 3 సంవత్సరాల నుంచి అయితే అనుకున్నాను ఇలా చేసుకోవాలి పూజ, బయట ఆరు బయట అయితే ఇలా చేసుకోవాలి అని చాలా వీడియోస్ చూశాను. మా చిన్నప్పుడు అయితే మేము అద్దెకుండే వాళ్ళం అండి. అక్కలు కానీ ఇంటి వాళ్ళ అక్కలు కానీ మా మేనత్త కానీ చేసుకునేవారండి. అంటే అప్పుడు మనకి ఏం తెలిసేది కాదు. వాళ్ళు తులసికోట చుట్టూరు బోళ్ళు చాలా దీపాలు వెలిగించేవారు. లాస్ట్ మాకు ప్రసాదాలు గట్ట పెట్టేవారు అనమాట. అప్పుడు చూసేవాళ్ళం చిన్నప్పుడు. నేనైతే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇలా పూజ అయితే చేసుకోవాలని. కాకపోతే దీనికి ఆను కట్ట ఉండాలి అని కట్ట ఏమైనా అంటారేమోనని చేసుకోలేదు ఎప్పుడూను. కానీ పర్లేదు, ఏదైతే అయిందనేసి చేసుకున్నాను. దీనికి ఆను అవసరం లేదు అనేసి. కాకపోతే మాకు తులసమ్మ అయితే లేదండి, ఆనవా లేదు. ఎలా పెట్టుకున్న తర్వాత ఏవో జరిగినాయి అనేసి మా అత్తయ్య వాళ్ళు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు తులసమ్మని ఇంటి దగ్గర అయితే ఉండదండి మాకు. అందుకనే ఈ రోజు మటుకు పొద్దున్నే తెచ్చుకున్నాను ఉసిరికొమ్మ ఒకటి, తులసమ్మ ఒకటి. ఇంకా అలా కుండీలో పెట్టేసుకుని పూజ అయితే అలా సర్దేసుకుని మొత్తం అన్ని దీపారాజనకి సరిపడినంత పీఠం గట్ట అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. వస్త్రం, తాంబూలం గట్ట అన్నీ ఇచ్చేసి కార్తీక దామోదరంకి ఇంకా తులసమ్మకి వేప ఉసిరికాయకి అన్నీ ఉసిరి చెట్టుకి అంతా కలిపి మొత్తం దీపారాజన అయితే ఇన్ని దీపాలని ఏమి ఉండవు కదండి. మనకే నచ్చినట్టు మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవడమే పూజ అన్నది. ఏదో వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు ఎంతంత పెట్టుకోవాలి అంతంత పెట్టుకోవాలని అయితే ఎప్పుడు ఉండదు కదా. నేనైతే ఇప్పుడు అలా అనుకోను, నా స్తోమత తగ్గట్టుగానే నేను పూజ అయితే చేసుకుంటాను. కానీ మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటానండి. కంగారు ఉండదు, కంగారు పడకూడదు. నాకు ఎక్కడికైనా వెళ్ళిందో అలా వెనకాల చెప్పుతా పూజ చేసుకోవాలంటే చాలా చిరాకు వస్తుంది. లేదు, నాకు నచ్చినట్టుగా పూజ అయితే చేసుకోవాలి, సింపుల్గా చేసుకుంటాను. ఇంకా దీపాలన్నీ వెలిగించిన తర్వాత అష్టోత్తర శతనామాలు, తులసమ్మది, విష్ణుమూర్తిది. నాకు కార్తీక పురాణం అయితే లేదండి, అందుకని విష్ణుమూర్తిది, తులసి మాతది, లక్ష్మీ అష్టోత్తరములు అన్నీ చదువుకుని పెద్ద వెలిగించుకుని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ ఇంకా అన్నీ కొట్టేసిన తర్వాత హారతి ఇస్తాం కదండి. హారతిలో అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చుకుంటే చాలా మంచిదని చెప్పారు. అందుకనే పచ్చకర్పూరంతో ఇచ్చుకున్నాను. పూజ అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.